ఇబ్బంది ఉంటుంది అనుకున్నాం కానీ శాంతం తుడుచుకుపోయిందని మొన్ననే మాట్లాడారు అనమాట. అట్లా ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంత మారుతున్నాడు, వినటం ప్రారంభించాడు. ఈ రెండవది జగన్ ని మార్చింది చంద్రబాబు అనమాట, తొక్కడం. అంటే ఈ పిఎస్సి పెట్టడమే ఆయన మార్పుకి ఒక పునాదేమో. ఖచ్చితంగా పిఎస్సి పెట్టడమే కాకుండా వాళ్ళతో కూర్చుని మాట్లాడడం. ఇంకొకటి ఆయన చేయాల్సిన పనల్లా ఒకటే, పిఎస్సి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఉపన్యాసం ఇవ్వడం కాకుండా టాపిక్స్ 2, 3 ఇచ్చి ఆ టాపిక్స్ మీద వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. పాలసీ డెసిషన్స్ మీద మెజారిటీ ఒపీనియన్ ని ఓకే చేయాలి. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఇదిగో ఈ అంశం మీద ఈ అభిప్రాయాలు వచ్చినాయి, ఈ 3-4 అభిప్రాయాలు వచ్చినాయి, ఫైనల్ గా ఓటింగ్ చేసుకుంటే ఎంతమంది దీనికి అనుకూలంగా చెప్పారు, మెజారిటీ మేరకు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటిది ప్రజలకి తెలియనియాలి. తెలుగుదేశం పనిచేస్తుంది. మీరు చూస్తే ప్రతిదీ పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్టే ఉంటది. తీసుకునే చంద్రబాబు గారు, లోకేష్ గారు పాలిట్ బ్యూరో తీసుకుంది, లేకపోతే అందుబాటులో ఉన్న మంత్రులతో తీసుకున్నారు, అందుబాటులో ఉన్న నేతలతో తీసుకున్నారని చెప్తుంటారు అక్కడ. ఆ భాష వీళ్ళు కూడా నేర్చుకోవాలి. మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి. పిఎస్సిలో ఏం జరుగుతుందో అవి అవసరమైతే బయటకు రిలీజ్ చేయాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మొత్తం చేయమని బిట్ల కింద రిలీజ్ చేసేవారు కదా సార్ వీళ్ళ ఎన్నికలకు ముందు. అది సభలో ఆయన మాట్లాడి అది మీటింగులు, వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్.